హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే i ప్లస్ i క్యూబ్ ప్లస్ i టు ద పవర్ 5 ప్లస్ అండ్ సో 1 అప్ టు 2n టర్మ్స్ అని ఇచ్చారు. ఈ వాల్యూ అడుగుతున్నారండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం i ప్లస్ i క్యూబ్ ప్లస్ i టు ద పవర్ 5 ఇంకొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ అన్ని ఆడ్ నెంబర్స్ కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది i పవర్ 7 ప్లస్ i టు ద పవర్ 9 ప్లస్ అండ్ సో 1 అప్ టు 2n టర్మ్స్. 2n టర్మ్స్ అంటే ఏంటండి? ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు ఈ వాల్యూస్ రాసుకుందాము. i ని i గా రాయొచ్చు. i క్యూబ్ అంటే మైనస్ i అండి. i టు ద పవర్ 5 అంటే మళ్ళీ i టు ద పవర్ 7 అంటే మళ్ళీ మైనస్ i, మళ్ళీ i వస్తుంది అండ్ సో 1 ఇలా వస్తుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవెన్ నెంబర్స్ తీసుకొని చెక్ చేసుకుంది ఏమవుతుంది అనేది. ఎందుకంటే ఇక్కడ i మైనస్ i ఏమైపోతున్నాయి? క్యాన్సిల్ అయిపోతున్నాయి. i మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా మిగిలేదు i మిగులుతుందా లేదా అన్ని క్యాన్సిల్ అయిపోతాయనే చెక్ చేసుకోవాలి. సో ఇలాగా చెక్ చేయడానికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈవెన్ అన్నాడు కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకొని చెక్ చేయండి. ఆడ్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒక 4 కానీ 2 కానీ 4 తీసుకుందామండి. i మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా i మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 4 టైమ్స్ తీసుకున్నప్పుడు అన్ని ఏమైపోతున్నాయి? క్యాన్సిల్ అయిపోతున్నాయి. అలాగే ఫైనల్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఏం మిగులుతుందండి? 0. ఇది మనకు కావాల్సిన ఆన్సర్.